యాక్షన్ సినిమాలైనా అంచనాలు తప్పొచ్చు కానీ ఎంటర్టైనింగ్ మూవీస్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంటే. ఈ ఫార్ములాని నమ్మి పండక్కి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నారు రవితేజ. రీసెంట్ గా ట్రైలర్ తో మూవీపై బర్స్ క్రియేట్ చేసిన మాస్ మహారాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు రెట్టింపు చేశారు. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు మాస్ మహారాజా అభిమానులు. ప్రయోగాలు చేసినా టైం కలిసి రాలేదు రవితేజకి. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే సినిమాలు కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. అయితే మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే హీరోగా నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని పక్కాగా ఎంటర్టైన్ చేస్తుందంటున్నారు రవితేజ. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో రవితేజకు జోడీగా నటించారు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్. రవితేజ మార్క్ కామెడీతో పాటు ఈ ఇద్దరి హీరోయిన్స్ గ్లామర్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ తో రవితేజ రొమాన్స్ తో పాటు ఈ ముగ్గురి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ సాంగ్ సినిమాకి కావలసినంత బర్స్ తీసుకొచ్చింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ప్రెజెంట్ జనరేషన్ కి బాగా కనెక్ట్ అవుతుందన్నారు హీరోయిన్స్. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా రవితేజ ఇచ్చిన స్టోరీ లైన్ తో మొదలైందన్నారు కిషోర్ తిరుమల. తనకు ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే హీరోగా నటించాలని ఉందని రవితేజ చెప్పిన పాయింట్ తో సినిమా స్టోరీ రాశానన్నారు. సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి పండక్కి తీసుకొస్తున్నట్లు చెప్పారు. పండక్కి రవితేజ నుంచి అద్దిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు కిషోర్ తిరుమల. మరి చూడాలి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మాస్ మహారాజా కంబ్యాక్ అవుతారో లేదో.